మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఇలా ఉత్తరాంధ్ర భూముల్ని విశాఖపట్నం భూములు ఇలా దోచుకుంటా ఉంటే మేము చూస్తూ కూర్చోడానికి దేనికండి? మేమందరం మేము కూర్చుంటాం, మీరు అలా దోచుకుంటా ఉంటే అంటే ఉత్తరాంధ్ర ఆస్తుల్ని మీ జేబులో సొమ్మ అండి మీ ఇష్టం వచ్చినట్టు దారదత్తం చేయడానికి. చాలా మంది తెలుగుదేశం నాయకులు అందరూ దాంట్లో భాగస్వాములు. మరి గాజువాక ఎమ్మెల్యే ఉన్నారో లేదైతే నాకు తెలియదు, ఉండొచ్చు, మిగతా ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. విశాఖకి రావడం అంటే ఇది నేను ఈరోజు విషయం కాదు. నేను గత పోరాట యాత్ర సమయంలోని ఇక్కడ మొత్తం తీసుకెళ్తుంటే అప్పుడే చెప్పాను, నాకు దాదాపు 30,000 ఎకరాలు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే తిరిగి వీళ్ళందరూ ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత సమయంలో దాదాపు 30,000 ఎకరాలు వీళ్ళు ఇక్కడ కొనేశారు. వీళ్ళందరూ ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారు అని నాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు, నాకు 2016, 17, 18లో.